ఒక తల్లి తన ఏకైక కుమార్తెను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుందంటే, ఒకే కుమారుడు లేడు, ఏరి కోరి వెతికి 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 ఒక సంబంధాన్ని తీసుకుని వచ్చి అమ్మాయికి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన మొదటి రోజు నుండే భయంకరమైన కఠినుడు ఆ భర్త. కనీసం భర్త ప్రేమ అంటే ఏంటో ఆ బిడ్డకి ఈ రోజు వరకు తెలీదు. ఆ పాప చిన్నది కదా, ఓర్చుకుంది, కొద్ది రోజులు ఓర్చుకుంది. కొద్ది రోజుల తర్వాత మెల్లిగా వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తే చెప్పింది, అమ్మా, నా పెళ్ళైన తర్వాత నా భర్త కనీసం నీవు ప్రేమించిన ప్రేమలో 1% ప్రేమ కూడా నాకు ఇవ్వట్లేదమ్మా. నా పరిస్థితి భయంకరంగా మారిందమ్మా. ప్రేమ దొరకక తన కఠినత్వాన్ని అనుభవిస్తూ ఆ దెబ్బలు తింటూ ఎవరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఉన్నానమ్మా. నా పరిస్థితి ఇది. ఆ తల్లి చెప్పిందంట, అమ్మా, నా దగ్గర బోల్డ్ అంత ఆస్తుందమ్మా, నేను నిన్ను తీసుకెళ్ళి నేను నిన్ను పోషించగలనమ్మా. అయితే నీ గర్భంలో ఒక బిడ్డ ఉంది, నీ భర్త నుంచి నేను నిన్ను దూరం చేయలేనమ్మా. నేను యేసయ్య బిడ్డను, యేసయ్య రక్తంతో కడగబడ్డాను. ఒకసారి వివాహం జరిగిందంటే నీ మరణ పర్యంతం నీ భర్తతోనే కలిసి ఉండాలి. నీ భర్తకు నీవు దూరం అవ్వకూడదమ్మా. అందుకనే ఒకే చిన్న మాట నీకు చెప్తున్నాను, ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందమ్మా అని చెప్పి వెంటనే క్షణాల్లో అక్కడి నుండి రిటర్న్ అయ్యి వచ్చేసిందంట. అప్పటి నుండి దేవుని సన్నిధిలో మోకరించింది, ఉపవాసం ప్రకటించుకుంది, ప్రార్థన చేయడం ప్రారంభించింది, ఏడుస్తూ ఉంది. 10 రోజుల తర్వాత పాప కాల్ చేసింది, అమ్మా, మీ అల్లుడిలో కొంచెం మార్పు వచ్చినట్టుందమ్మా. ఎంత సంతోషపడిందో ఆ తల్లి. మళ్ళీ ఉపవాసం అలాగే చేస్తూ ఉంది. 20 రోజుల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది, అమ్మా, మీ అల్లుడు నాతో మంచిగా మాట్లాడుతున్నాడమ్మా. చాలా సంతోషపడింది. ఇంకా ఆపలేదు ఉపవాస ప్రార్థన. మరలా 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఖచ్చితంగా 30 రోజుల ప్రార్థన తరువాత వారి కుమార్తె, అల్లుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఇంటికి వచ్చారు.